తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రమాణ స్వీకారాలతో పండగ వాతావరణం అయితే నెలకొంది. నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచులు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారాలను అయితే చేపట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కనగల్ మండలం శాద్రపురం గ్రామంలో ఉన్నాము. నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన మన అంతయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, సర్పంచ్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. గ్రామాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, దీనికి నిధుల సమీకరణ ఏ విధంగా చేపడతారో? నిధుల సమీకరణ అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రివర్గ సహకారంతో నిధుల సమీకరించేందుకు కృషి చేస్తాము. గ్రామంలో ముఖ్యంగా పారిశుభ్రత, లైట్లు, వీధి దీపాలు అయితే ఏంది, రోడ్డు శుభ్రత, మరియు ఇది మోరీలు, ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టి, అలాగనే నా కృషి మేరకు గుడి తదితర విషయాలు కూడా మంచిగా దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో ఇవన్నీ సాధించుకుంటామని మనం చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా చేపట్టారా అనే అంశం గురించి మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చేపట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? ఈరోజు శాద్రపురం గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల మొత్తం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ విషయాలలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్లా గ్రామ పంచాయతీని, గ్రామం ఎట్లా అభివృద్ధి చెందాలనేది మా సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్తో కూడుకొని కలిసికట్టుగా పనిచేస్తామని కోరుచున్నాం. ఇదే అంశానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన ఉప సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా, గ్రామాన్ని మీరు మీ వంతుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలని మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోరు? డ్రైనేజీ ఇబ్బంది ఉంది శాద్లాపురం గ్రామంలో. మెయిన్ డ్రైనేజీ శుద్ధి చేస్తాం అనేది మాటిస్తున్నాం. ఇంకోటి స్ట్రీట్ లైట్లు కూడా ఇంకా కొన్ని పడతాయి. స్ట్రీట్ లైట్లు, ఇంకోటి ముఖ్యంగా 31 గ్రామ పంచాయతీలలో గుడి లేని ఊరు మాదే ఉంది. గుడి కూడా తొందరలో ప్రారంభం చేస్తామని మాటిస్తున్నాం. ఇది ఇక్కడ శాద్రపురం గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి గ్రామ సర్పంచ్ అయితే గ్రామాన్ని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో శాద్రపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అంతయ్య గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో, TSR న్యూస్, నల్గొండ.